హలో అందరికి నమస్కారం. ప్రజలారా, ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే వీడియో కొంతమందికి వెళ్ళేటట్టుగా షేర్ చేయండి. అయితే విషయం కంటెంట్ కోసం వస్తే ఈరోజు ఏంటంటే బండి భగీరథ్ బండి భగీరథ్ ఈయన బండి సంజయ్ కొడుకు. ఎవరు? మన ఎంపీ బండి సంజయ్. ఆయన మరి కూడా మంత్రి కూడా, ఆయన ఎంపీ ప్లస్ మంత్రి కూడా ఆయన. మరి ఆయన కొడుకు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు అనేసి బాగా అలచలవుతుంది. ఎక్కడైతుంది? బాగా అలచలవుతుంది. బాగా అలచలవుతున్నది కదా. మరి బండి భగీరథను ఒక చిన్న మనం ఉదాహరణ చూసుకుంటే, సామాన్యుడికి అండ్ పవర్ఫుల్ ఉన్న లీడరు మనకి ఇదంతా ఎంత కన్సల్టింగ్ గా ఉన్నది అనేసి ఈరోజు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు చట్టంలో న్యాయం జరుగుతుంది అని అంటే మరి ఈ వీడియో ద్వారా మీరే కామెంట్ లో తెలియజేయండి. నా వీడియో ద్వారానే కాదు, సోషల్ మీడియాలలో వస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా చూసి అది ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో దానిపైన మీరు తెలుసుకోండి. ఏమని అంటున్నంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి బండి సంజయ్ కొడుకు, ఆయన మంత్రి అయినందుకు, ఆయన ఒక ఎంపీ అయినందుకు ఆయన కొడుకును ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేరు. ఏమని అంటున్నా అంటే తప్పించుకొని ఉన్నాడు అని మాట్లాడుతున్నారు, పరారిలో ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. మరి ఎంత సిగ్గుసేటు అనుకోవాలి, ఎంత సిగ్గుసేటు అని అనుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సిగ్గుసేటు. ఈరోజు మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి మనకు హోం శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎవరు? మనకు హోం శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి సారు ఉన్నాడు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ మరి ఎవరికి సొత్తుగా మారిన అనేసి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఆయన హోం శాఖ మంత్రిగా ఉండి మరి సామాన్యుడికి న్యాయం చేస్తాను, నేను సామాన్యుడి పక్షాన చేరుతాను, సామాన్యుడితోటే నేను కలిసి ఉంటాను అనే మాట మాట్లాడారు. మీ మీ కన్నీళ్లు నాయి అనేసి కూడా గతంలో చాలా మాటలు చెప్పడం అనేది. మరి ఈరోజు సామాన్యుడు అంటే ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయికి రేప్ చేశారనేసి తన తల్లి పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు కూడా తనని అరెస్ట్ చేయకుండా తప్పించుకొని ఉన్నాడు అనేసి మాటలు మాట్లాడుతున్నా అంటే ఇది ఎంత సిగ్గుసేటు అని అనుకోలేదు. అయితే సామాన్యుడు ఏదైనా తప్పు చేస్తే ఎంబడ పోలీసులు నీ పైన కంప్లైంట్ వచ్చింది దారా నువ్వు ఒకసారి పియాల్సికి వచ్చిపో అని మాట్లాడుతాను. మరి ఇక్కడ సామాన్యుడి ఎక్కడ ఉన్నా? అసలు సామాన్యుడికి ఇల్వ ఎక్కడ ఉన్నది? అంటే మరి ఈరోజు బండి సంజయ్ కొడుకుని తీసుకురాలేరా? ఫోన్ ట్రాకింగ్ చేసి తీసుకురాలేరా? సరే, ఫోన్ ట్రాకింగ్ చేసి మరి బండి సంజయ్ కొడుకు తప్పు చేసిడు. మరి తండ్రి ఫోను, వాళ్ళ కుటుంబస్తుల ఫోను, వాళ్ళ చుట్టాల ఫోన్లు ట్రాక్ చేశారా? మరి తప్పు చేసి పరారిలో ఉన్నప్పుడు వీరందరి ఫోన్లు కూడా ట్రాక్ చేయాలి కదా. ట్రాక్ చేశారా? ఒకటి క్వశ్చన్ మార్క్ గా చూడండి. ట్రాక్ చేశారా, చేయలేరా? ఒకటి. మరి ఇక్కడ పోలీసులు ఈ విషయాలను కూడా మేము వాళ్ళ కుటుంబస్తుల ఫోన్లు కూడా ట్రాక్ చేశాము. వాళ్ళతోటి అంటే ఎవరైనా సొంత కొడుకు పారిపోయినప్పుడు కానీ, కనబడనప్పుడు కానీ ఏ తల్లిదండ్రికైనా మరి మొన్న బండి సంజయ్ ఏమన్నానంటే ఒక దాంట్లో ప్రతి ఒక్కడికి ఒకే చట్టం, అది సామాన్యుడికైనా నా కొడుకైనా అన్నాడు. మరి ప్రతి ఒక్కరికి ఒకే చట్టం అయినప్పుడు అదే సామాన్యుడు తప్పు చేసినప్పుడు పోలీసు వాళ్ళు ట్రాక్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేసి ఫోన్లు ట్రాక్ చేస్తారు. మరి ఇలా ఫోన్లు ట్రాక్ చేశారా? మరి సామాన్యుడికి ఒకే న్యాయం అన్నప్పుడు బండి సంజయ్ ఫోన్ కానీ వారి కుటుంబస్తుల ఫోన్లు కానీ ట్రాక్ చేశారా? మరి అతను ఎక్కడ ఉన్నా అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఏవి కూడా చేసిరో చేయలేదో మనకు మాత్రం స్పష్టత లేదు. క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే మరి అవి ట్రాక్ చేసినప్పుడు అతను ఎక్కడ ఉండో తెలుస్తుంది. ట్రాక్ చేసినప్పుడు మరి బండి సంజయ్ కొడుకు ఎక్కడ ఉన్నాడు అనేసి కూడా తెలుస్తుంది. మరి
మరి ఈ రోజు వరకు కూడా బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నా అనేసి కూడా తెలియట్లేదు. ఉమ్, మరి ఎంత, మరి సామాన్యుడికేమో ఎంబడ తీసుకపోవడు, లోపలేసుడు, లోపల ఏంది మొత్తం కేసు పెట్టి కథం లోపల నువ్వు కూడా వాడి ఇబ్బందులు పడని వాడు ఏమన్నా చేయాలి. ఇదే పోక్సో చట్టంలో చాలా మందిని అరెస్ట్ చేసారు ఇప్పటి వరకు కూడా, చాలా మందిని జైల్లో పెట్టిరు సామాన్యులను. మరి ఇది ఎందుకు జరుగుతలేదు? బండి సంజయ్ విషయంలో, బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో ఎందుకు జరగట్లేదు? మరి ఇక్కడ అధికారం పైసా ఇది అడ్డొస్తుందా? అడ్డొస్తున్నదా అని అడుగుతున్నా నేను. ఉం? అధికారం పైసా అడ్డొస్తుందా? మరి ఈ రోజు వ్యవస్థ ఎట్లా మారిందంటే, పోలీసు వ్యవస్థ ఎట్లా మారిందంటే, సామాన్యుడు పోయి గుంజుకరాపోయినా అంటే గుంజుకొస్తారు, మొత్తం వాళ్ళే రౌడీలు అయిపోయారు, వాళ్ళే అన్ని అయిపోయారు. ఆ? మొన్నటికి మొన్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అతని పేరు నేను తీసుకోదలుచుకోలేను. ఆ ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, నువ్వు ఒకసారి పిఎస్కురా మాట్లాడదామని కూడా మాట్లాడింది నాతో. అంటే నేను రాను, నేను ఎందుకు రావాలనేసి కూడా నేను క్వశ్చన్ చేసిన ఆయన. నా పైన ఎందుకు ఆడుతున్నారు, నా వెనబడి ఎందుకు ఆడుతున్నారు అనేసి కూడా చేసిన. అయితే నేను చేసే తప్పు వల్ల ఏంది అంటే, అది మరి తప్పు నా విషయంలో మాత్రం నేను తప్పు అని అనుకుంటున్నా. ఎందుకోసం అని అనుకుంటున్నా అంటే, నేను ప్రశ్నించడము తప్పు, నేను ప్రశ్నించడమే తప్పు. ఎందుకు? ఈ ఎమ్మెల్యేలు కానీ, ఈ మంత్రులు కానీ, వీళ్ళు ఏం చేసినా కానీ సామాన్యుడిగా చూస్తూ ఉండిపోవాలి, సామాన్యుడిగా చూస్తూ ఉండిపోవాలి. ఈ రోజు రాబోయే రోజులలో ఎట్లయితే అంటే, మన సామాన్యుల మీదే గొంతు మూగబోయి గొంతు ఎత్తకుండా ఉంటే, మన సామాన్యుల మీద ఏమైతాయంటే దౌర్జన్యం ఏర్పడుతుంది, తొక్కి వేస్తారు, కాళ్ళతో తొక్కి వేసి విపరీతంగా మనల్ని అణచివేతకు గురి చేస్తారు. ఎందుకటికి ఎవరు నిజాం పాలన ఎట్లుందో తెలంగాణలో, మళ్ళీ కూడా ఆ నిజాం సర్కారు ఎట్లయితే చేసిందో ఈ రోజు కూడా రేపు వచ్చే వచ్చే రోజులలో కూడా ఇదే జరుగుతుంది, ఇదే 100% ఇదే జరుగుతుంది. మనం కూడా మన గొంతు కూడా మూగపోయి ఉంటే ఇదే జరుగుతుంది. మరి బండి సంజయ్ విషయంలో ఎక్కడ కూడా అసలు అసలు ఎక్కడ కూడా జరగలేదు. మరి ఆయన కొడుకు విషయంలో బెయిల్కు చేసుకున్నారు, బెయిల్ వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. మరి సామాన్యుడు తప్పు చేస్తే ఎక్కడ కూడా అంతటా అరెస్ట్ చేసుడు ఇవే జరిగినాయి. కాబట్టి ప్రజలారా చూస్తూనే ఉండండి మన ఛానల్. కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి కూడా చెప్తున్నాను, జై హింద్,